పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సీ దేవా. హిడ్మా తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఎవరున్నారంటే వినిపించేటువంటి పేరు ఇప్పుడు పోలీసు ఎటు లొంగిపోయింది. సో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటు గురయ్యాడు బర్సీ దేవా. సో రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొంతకాలంగా బర్సీ దేవా లక్ష్యంగానే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అందరికంటే ముందుగా ఆర్టీవీ చెప్పుకొచ్చింది, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. సో అక్కడ కొంత చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. మావోయిస్టుల ప్రకారంగా, మావోయిస్టులు లేఖలు విడుదలైనటువంటి ప్రకారంగా వాళ్ళు భావిస్తున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఫేక్ ఎన్కౌంటర్స్. ఒకవేళ నిజంగా లొంగిపోవాలని వచ్చినా కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేపడుతున్నారు కాబట్టి తెలంగాణనే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు వారంతా కూడా. సో డెఫినెట్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన పోలీసు సహకారం లేకుండా కేంద్ర బలగాలైనా సరే వచ్చి ఒకరిని ఎన్కౌంటర్ చేయవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని బర్సీ దేవా ములుగు అడవుల్లోనే ఇటీవల కాలంలో పర్యటిస్తున్నారనే విషయం ఆర్టీవీ చెప్పుకొచ్చింది. సో అనుకున్నట్టుగానే బర్సీ దేవా ములుగు అడవుల్లో పర్యటిస్తుండగా గాలింపు చర్యలు చేపట్టారు. కాబట్టి ఎలాగైనా కూడా నేను టార్గెట్ అవుతాను. హిడ్మా వాళ్ళ అల్లుడు దేవా, హిడ్మా మామ. సో మా మామనే హతమార్చారు, ఇక నేనెంత అనుకున్నాడేమో కానీ మొత్తంగా పోలీసు ఎటు లొంగిపోవడానికి సిద్ధమైపోయారు. సో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. రేపు బర్సీ దేవాని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో కొంతకాలంగా బర్సీ దేవా లక్ష్యంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడమే బర్సీ దేవా ఈ డిసిషన్కి కారణమేంటి తెలుస్తోంది. సో మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు బర్సీ దేవా. సో గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సీ దేవా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. హిడ్మా స్థానంలో బాధ్యతలు స్వీకరించిన బర్సీ దేవా చాలా తక్కువ కాలానికే పోలీసు ఎటు లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇక హిడ్మా అండ్ బర్సీ దేవా ఇద్దరు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వారు. సో పూవర్తి గ్రామానికి సంబంధించిన ఈ ఇద్దరు మామాళ్ళు, బంధువులు. అట్ ది సేమ్ టైం ఇటు దేవాకి గురువు కూడా హిడ్మానే. సో తన హిడ్మా దగ్గర శిష్యరికం తీసుకున్నటువంటి దేవా తన గురువును, తన మామనే హతమార్చారిక నేనెంత అనుకున్నాడేమో కాబోలు అందులో భాగంగానే ఇప్పుడు పోలీసు ఎటు లొంగిపోవడం చూస్తున్నాం. అయితే కేవలం దేవానే కాదు, దేవాతో పాటుగా మరికొంతమంది కీలక నేతలు కూడా లొంగిపోయారంట. రేపు వారందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో రేపు దేవా నిరాయుధాయంగా లొంగిపోతాడా లేకపోతే ఆయుధాలతో సహా వస్తాడా ఏంటనే చూడాలి. ఎస్, మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి రవినాయక్ ఉన్నారు. రవినాయక్, సో రేపు బర్సీ దేవా లొంగిపోబోతున్నాడు, బర్సీ దేవా లొంగుబాటు గురవుతున్నాడు. బర్సీ దేవా ఎటువంటి పాటుగా ఇంకెవరన్నా కీలకమైన నేతలు ఉన్నారా? సో కీలకమైన నేతల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు నేతల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో అటు దేవ్జీ, తిప్పర్ తిరుపతి, ఆయన తెలంగాణకు సంబంధించిన ఆయన. అట్ ది సేమ్ టైం అటు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆయన. ఈ ముగ్గురు కూడా ములుగు జిల్లా అడవుల్లో తిరుగుతున్నటువంటి ప్రచారం ఆ మధ్యలో కనిపించింది. ఆర్టీవీ ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి, ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నటువంటి విషయాల మేరకి ఆర్టీవీ కూడా వార్తలు ప్రచురించింది. మనం అనుకున్న నిజమైంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? దేవాతో పాటుగా ఇంకెవరెవరు లొంగిపోబోతున్నారు? రైట్ రవినాయక్, బర్సీ దేవాతో పాటుగా ఇంకా ఎవరెవరు లొంగిపోబోతున్నారు? ఆర్టీవీ ఊహించినట్టుగానే, ఆర్టీవీకి ఉన్నటువంటి సోర్స్ ప్రకారంగానే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్గా ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దగ్గరైతేనే కొంత లొంగిపోవడానికి అవకాశం ఉంటుందనుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నారు. సో దేవాతో పాటు ఇటు తెలంగాణకు సంబంధించిన తిప్పరి తిరుపతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అంటే ఆయన ముగ్గురు కలిసే ఉన్నారన్నమాట. అటు బడే చొక్కారావు పేరు కూడా వినిపిస్తోంది. సో ముగ్గురు లొంగిపోతున్నారా, కేవలం దేవా మాత్రం లొంగిపోతున్నాడా? కనుక చూసినట్టుగా అయితే చాలా క్లియర్ గా దేవా ప్రస్తుతం తెలంగాణ పోలీసుల విచారణలో ఉన్నారు. తెలంగాణ పోలీసుల విచారణలో ఈ 19 మంది మావోయిస్టు నాయకులు కూడా ఉన్నట్టు, దీంట్లో కొంతమంది డీవీసీ సభ్యులు ఉన్నట్టు, డీవీసీతో పాటు అక్కడ మళ్ళీ ముఖ్య నాయకులు కమాండర్లు కూడా ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. PIGA నంబర్ 1 బెటాలియన్ చెందిన ఎవరైతే హిడ్మా సన్నిహితుడు బల్సి దేవా గురించి పలు కథనాలు ఇంతకుముందే ఆర్టీవీ ప్రసారం చేసిన పరిస్థితి తెలిసింది. చెప్పిన పరిస్థితిలో మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక పోతే నంబర్ 1 PIGA బెటాలియన్ దాదాపుగా 300 మంది కమాండర్స్ ఉంటారు. దీంట్లో చాలా శిక్షణ పొందిన కామ్రేడ్స్ ఉంటారు. ఈ కామ్రేడ్స్ లో ప్రధానంగా నిన్నటి వరకు ప్రముఖంగా 2 నెలల వరకు ప్రముఖ పేరు వినబడ్డ వ్యక్తే హిడ్మా సన్నిహితుడే దేవా. ఈ దేవా తనకు ఒక రకంగా రిలేటివ్ అవుతాడు. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన ఈ దేవా
ఇంత తొందరగా పోలీసులు అదుపులో రావడం, పోలీసులు నిజంగానే అసలు ఏం జరిగిందనే కోణంలో కొంత ఛత్తీస్గఢ్ పోలీసులు విచారిస్తున్నట్టు కొంత తెలుసుకుంటున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం డెఫినెట్ గా కొంత సందర్భాల్లో మేము వాళ్ళని గౌరవిస్తామనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన పలువురు కీలకమైన నేతలు కూడా పలు సమావేశాలకు హాజరయ్యారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా హాజరైపోయి నిజంగానే వాళ్ళు లొంగిపోతారంటే మేము స్వీకరిస్తాం. ఇప్పుడు వాళ్ళు ఉండాల్సింది అడవుల్లో కాదు, ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యన ఉంటూనే ప్రభుత్వాలను ప్రశ్నించాలని చెప్పి పలువురు కీలక నేతలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అటు మిగతా రాష్ట్రాలు ఎవి చూసినా కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు, సో మావోయిస్టుల ఆలోచన ప్రకారంగా బీజేపీ పాలిత ప్రాంతాలు లొంగిపోదామన్నా కూడా ఫేక్ ఎన్కౌంటర్ల పేరిట హతమారుస్తున్నారు. కాబట్టి తెలంగాణ వారికి చాలా ఒక అవకాశం కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోతే కొంత వాళ్ళకి సేఫ్గా ఉంటామనిపించింది బహుశా. అందుకే ఈ రకమైన డెసిషన్ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ లొంగిపోతున్నట్టు అర్థమవుతోంది. సో బర్సీ దేవాతో పాటుగా ఇంకెవరైనా ఉన్నారా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. బర్సీ దేవా ఒక్కడేనా, బర్సీ దేవాతో పాటుగా ఇంకెవరైనా ఉన్నారా? సో ప్రధానంగా ఛత్తీస్గఢ్ పోలీసులకు సంబంధించి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలతో పలుమార్లు ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులోకి వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో ఎక్కడ కూడా మావోయిస్టులు లేరు, ఇప్పుడు అంతా తెలంగాణ వైపుగా వచ్చేసారు, తెలంగాణలోనే ఉన్నారు, వారంతా తెలంగాణలో పర్యటిస్తున్నారు. సో తెలంగాణలోనే ఉన్నటువంటి మాటని వాళ్ళు నిర్ధారించారు. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాయి. దీనిలో భాగంగా ములుగు జిల్లా అడవుల్లో బర్సీ దేవా అండ్ బడే చొక్కారావు, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ అందరూ కూడా ఉన్నారనే సమాచారం పక్కాగా ఉంది. కాబట్టి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సో గాలింపు చర్యలో భాగంగా ఎలాగైనా సరే ఇక మా పని కొంత ఇబ్బందే ఉంది, టెక్నాలజీ మాకు సరిపోవడం లేదు, మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయింది, విభేదాలు ఉన్నాయి. సో ఈ సమయంలో ఇంకా అడవుల్లో కొనసాగడం కరెక్ట్ కాదనుకున్నారేమో కానీ బర్సీ దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారంట. సో రేపు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రవినాయక్, బర్సీ దేవా మాత్రమే ఉన్నారా, బర్సీ దేవాతో పాటుగా ఇంకెవరైనా కీలకమైన నేతలు ఆయనతో పాటుగా లొంగిపోబోతున్నారా? ఎస్ మనోజ్, దీంట్లో కొంత తెలంగాణకు చెందిన వారు ఒకరిద్దరు ఉండొచ్చనే కొంత ప్రచారం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోయిస్టుల అలజడి వరుసగా కొనసాగుతుంది. గతంలో అసలు తెలంగాణ రాష్ట్రంలోనే మావోయిస్టులు లేరు అని చెప్పిన డీజీపీ ఎదుటనే పదుల సంఖ్యలో సరెండర్లు కొనసాగుతున్నాయి, జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు భాషలో చెప్పాలంటే